గారు సమయభావం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రరావు గురించి మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ అది రాష్ట్ర అధ్యక్ష పదవైనా జాతీయ అధ్యక్ష పదవైనా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే వరకు చాలామందికి పార్టీలో వాళ్ళు ఏ రకంగా పనిచేసారో చాలామందికి తెలియదు. రకరకాలుగా ఈరోజు మిగతా వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకుంటలేరు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన పార్టీలో ఉన్నటువంటి సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారట. ఈ సందర్భంగా రెండు రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ టీఆర్ఎస్కు, ముందు మీరు మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోండి. ఈ సందర్భంగా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ముందున్నటువంటి లక్ష్యం రేపు రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మరొక్కసారి రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. అందరు కూడా కూర్చోవాలి. భోజనం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. చాలా లేట్ అయింది కాబట్టి అందరు కూడా ఆకలి అవుతుంటుంది కాబట్టి దయచేసి గమనించాలి. మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా